ప్రభుత్వ భూములేవో ప్రైవేటు భూములేవో గుర్తించలేని అంధాకారంలో కలెక్టరేట్ ఉన్నతాధికారులు రెవెన్యూ అధికారులు కొట్టుమిట్టాడుతున్నారు. కలెక్టర్ల అసమర్థత వల్లే ప్రైవేటు ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిషేధిత జాబితా కుట్ర వెనుక కలెక్టర్ అత్యాశ దాగి ఉందని ఆ సంఘం పేర్కొంది. రేవంత్ పాలనలో అధికారులు కూడా కన్నుమిన్ను కానరాకుండా పనిచేస్తున్నారు. ప్రభుత్వ భూములేవో ప్రైవేటు భూములేవో గుర్తించలేని స్థితిలో వారున్నారు. అన్ని రకాల క్లియరెన్స్ ఉన్న ప్రైవేట్ భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ధ్వజమెత్తింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లోని ఉన్నతాధికారుల అసమర్థతకు ప్రస్తుత పరిస్థితులే నిదర్శనమని మండిపడింది. సొంత భూములపై హక్కులు కోల్పోతున్న ప్రజల ఆవేదన క్యూర్ పరిధిలోని ప్రధానమైన 3 జిల్లాల కలెక్టర్లకు పట్టడం లేదని, అసలు ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్లు ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయో చెప్పలేకపోతున్నారని ఆరోపించింది. తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ సేకరించిన వివరాల ప్రకారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ ఏదో ఒక సర్వే నెంబర్ను నిషేధిత జాబితాలో చేర్చారు. పోచారం, కాచవాని సింగారం, చెంగిచెర్ల, పర్వతాపూర్ వంటి ప్రాంతాల్లో వందల సంఖ్యలో ప్లాట్లను, పదుల సంఖ్యలో వెంచర్లను నిషేధిత జాబితాలో చేర్చడంతో కొనుగోలు చేసిన వారంతా ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకునేవారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్లు అక్రమ ఆదేశాలు జారీ చేసి 40 రోజులు గడుస్తున్నా సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అసోసియేషన్ పేర్కొంది. ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ కోసం కలెక్టర్ల చుట్టూ తిరిగి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం సాధ్యమేనా అని ప్రశ్నించింది. ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడం పెద్ద తప్పిదమని నిలదీసింది. టైటిల్ క్లియర్ ఉన్న ప్రైవేట్ ఆస్తులను తక్షణమే రిజిస్ట్రేషన్ చేయాలని సబ్ రిజిస్ట్రార్లను ఆదేశించాల్సింది పోయి తాము ఆదేశాలిచ్చేంత వరకు రిజిస్ట్రేషన్లు చేయడానికి వీల్లేదని హుకుం జారీ చేయడమేంటని ప్రశ్నించారు. ప్రైవేట్ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులకు మధ్య తేడా గుర్తించకుండానే కలెక్టర్లు సృష్టిస్తున్న వివాదాలకు వేలాది మంది సామాన్యులు ఇబ్బంది పడుతున్నారన్నారు. వేలాది మంది వ్యాపారుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ఆరోపించింది.